రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి గెలుపు తర్వాత చంద్రబాబును కలుస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయులు మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు. అయితే అపాయింట్మెంట్ లేదని చెప్పడంతో చంద్రబాబు నివాసం వద్ద నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న, చంద్రబాబును కలవటానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైతే క్యూ కడుతున్నట్లే తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? మాధురి, జనరల్ గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయలేదు, 2-3 రోజుల్లో చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడటం ఒకటి, మరోవైపు ముఖ్యమంత్రిని కలవడానికి రావడం ఒకటి, ఈ రెండు జరుగుతున్నాయి. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చారు, ఆయనకు అపాయింట్మెంట్ లేదని తెలిసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారుల విషయంలో కొంత అసంతృప్తి ప్రధానంగా చంద్రబాబులో కనిపిస్తోంది. రేపు పొద్దున అధికారం మారిన తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయని గతంలోనే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కేసు ఫైల్ చేసినప్పుడు పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాగే ఉన్న వాతావరణం అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా కొంతమందికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కొంతమందికి అపాయింట్మెంట్ లేదు, తర్వాత కలుస్తారని చెప్తూ ఉన్నారు. ఏదైనా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. కొంతమంది కలెక్టర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, పోలీసు అధికారులు వీళ్ళంతా మారే అవకాశం ఉంది, ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎవరిని కలవాలి ఏంటి అనేది నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం కొంతమందికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కొంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.